అందరికీ నమస్కారం. మా ఆర్కే పిల్లలు బ్యానర్ పైన ఆర్కే దీక్ష 2 రోజులే సెన్సార్ కంప్లీట్ అయ్యి ఏ సర్టిఫికెట్ వచ్చింది మా సినిమాకి. అంటే ఫైట్స్ ఎక్కువగా ఉన్నాయని ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ముందుగా వాళ్ళకు నా థ్యాంక్స్ సెన్సార్ ఆఫీసర్కి. ఎక్కువ కట్స్ ఎక్కువ లేకుండా బాగా ఇచ్చినారు, చాలా థ్యాంక్స్. జూన్ 12వ తారీఖు నేను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాను. నేను దీని ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్. చాలా బాగా వచ్చింది సినిమా. మీ అందరికి చాలాసార్లు ఫిల్మ్. దీక్ష అంటే హీరో ఒక మంచి పట్టుదలతో దీక్షతో చేసే సక్సెస్ అయి దాన్ని నిరూపించే క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కాబట్టి ఇది డెఫినెట్గా మా కిరణ్కి, తర్వాత ఇంకొక కొత్త హీరో కూడా ఉంటాడు ఇందులో. కిరణ్ మెయిన్ మంచి కథానాయకుడిగా చేసినారు. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, 1 minute డైలాగ్, మంచి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా చెప్పినాడు. భీముడి గెటప్తో చాలా బాగా అద్భుతంగా వచ్చింది. మా కిరణ్ చెప్పినట్టు నాకు తెలిసి అయితే ఎవరు కూడా చెప్పారని నేను మర్చికారం నచ్చిన హీరో చాలా బాగా చెప్పుకున్నాడు. వారికి ఒక పెద్ద పేరు వచ్చి పెద్ద హిట్ అయ్యి మా హీరోకి దాదాపు కొడుకు 20 సినిమాలు చేసినాడు హీరోగా. ఈ సినిమా ద్వారా మంచి ఇంకా గుర్తింపు రావాలని మర్చిపోతే గుర్తుతున్నా. పాపం మా సినిమాకి కూడా ఎప్పుడైనా దాని పాపం 11 గంటలకు వచ్చినాడు, పెడుతున్నాం, అయినా ఓపికగా ఉండి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సినిమాలో అలాగే మా హక్సా కూడా చాలా మంచి హీరోయిన్గా చేసి వచ్చి ఆమె క్యారెక్టర్ కూడా ఏంటంటే డ్యాన్స్ అంటే ఒక చాలా ప్రేమ అభిమానం పిచ్చిగా చేస్తూ ఉంటారు. అతని సినిమాకి సంబంధించి అందులో బాయ్ ఫ్రెండ్ కూడా హీరో, అంటే యాంటీ హీరో, అతను విలన్గా యాక్ట్ చేస్తూ అన్ని సినిమాలో కూడా డ్యాన్స్ అంటూ ఉంటాడు అతను. కానీ ఇవి చాలా పట్టుదలతో సినిమా ఎంతకైనా బయలైనా పర్వాలేదు కానీ నేను డాన్సర్గానే సక్సెస్ అవుతాను. క్యారెక్టర్ అమ్మాయిది ఇందులో నంది మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, చాలా స్పీడ్ సాంగ్, చాలా బాగున్నది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అమ్మాయి కూడా వస్తుంది నమ్మకం ఉంది. అలాగే మా తులసి, ఈమె ఇద్దరు ఇద్దరు అలక్యారెడ్డి, ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్లో చేస్తుంది. ఇందులో మెయిన్గా మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ 6 పాటలు చాలా బాగా చేసినాడు, అద్భుతంగా వచ్చినాయి. అందులో మధుప్రియ 3 పాటలు పాడింది. అలాగే మంచి సాక్షి. ఇందులో మెయిన్గా ఇప్పటి ఏంటంటే ఒక జవాన్, మురళీ నాయక్ అనే జవాన్ చనిపోయినారు మొన్నటి పాకిస్తాన్ బార్డర్లో. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒక మంచి సాంగ్ చేసాం. ఆయనకు ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ అది, దాన్ని మధుప్రియ పాడింది. చాలా అద్భుతంగా వచ్చింది సాంగ్ కూడా. డెఫినెట్గా ఇందులో ఇన్ని సాంగ్స్ హిట్ అయితే నమ్మకం కూడా ఉంది. త్వరలోనే ఆడియో కూడా పెట్టదలుచుకున్నాం రిలీజ్. ఇంకా ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే దీనికి మేనగా సీను రైటర్గా అద్భుతంగా బాగా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో కథాబలం నమ్మి నేను డైరెక్షన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు కొంచెం ఈ సెన్సార్ దగ్గరనే లేట్ అయ్యి రిలీజ్ లేట్ చేయడానికి అవకాశం ఏర్పడ్డది. ఇప్పుడైనా ఈ 1 month ఫుల్ పర్చేస్ చేసి జూన్ 12th ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. దీని వెంబడి మా కబడ్డీ అనే మూవీ కూడా ఉంది. అందులో మొన్ననే స్పీడ్ పెట్టి కూడా చెప్పినాం. అందులో కబడ్డీ ఇండియన్ టీమ్ వాళ్ళందరూ యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు వాళ్ళలో 2 సార్లు రికార్డు సృష్టించిన అమ్మాయిలే మా నాకు ప్లేయర్స్గా కబడ్డీ ఒరిజినల్ ప్లేయర్స్తో ఆడిస్తేనే బాగుంటుంది కబడ్డీ చేసిన. త్వరలో అది రిలీజ్తో పాటు అది స్టార్ట్ చేయకపోతున్నా. ఈ సినిమాని ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారో అలాగే నా ప్రెస్ మిత్రులు కూడా గతంలో కూడా చాలా ఆదరించారు. ఇప్పుడు కూడా బాగా ఆదరించి బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఇక్కడ వచ్చింది, అందరికీ నచ్చారు. నమస్తే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మే విషయం దీక్ష మూవీలో హీరో చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చాలా మూవీస్ చేస్తున్నాను. ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఈ దీక్ష మూవీ వేయడంలో రామకృష్ణ గౌడ గారు మాకు చిన్న చిన్న ఆర్టిస్టులకి చాలా గాడ్ ఫాదర్ లాగా నిలబడి ఎంకరేజ్ చేసే వ్యక్తి. ఈ దీక్ష మూవీలో నా రియల్ దీక్ష, నా మూవీ ఇండస్ట్రీలో నేను
2003 ఎంట్రీ ఉంది. చాలా ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక దీక్షగా చేస్తున్నాను. అదంతా కలిపి ఒక ప్యాక్డ్ దీక్ష మూవీ చేస్తున్నాడు నిజంగా. దీనిలో అన్న డైరెక్షన్ ప్రొడ్యూసర్గా చేసినారు. నాకు చాలా యాక్టింగ్ కిక్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఇందాక అన్నానంటూ ఒక 1 minute డైలాగ్ ఉంటుందండి. ఆ డైలాగ్ పౌరాణికం డైలాగ్ అనమాట. సింగిల్ టేక్లో చేయాలి. చాలా బాగా తీసేవారు. అలాగే అక్షయ్ ఖాన్ గారు ఆ రివ్యూ చెప్పక్కలేదు. మంచి ఆర్టిస్ట్ రన్నింగ్ దాంట్లో ఆ డైలాగ్ ఏంటంటే హీరోయిన్ని కాపాడే దిశలో అతను శివుడి సహస్రనామం ఉంది. ఆ డైలాగ్ శివ మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర మామదేవో విరూపాక్ష కవర్ది నిరలోహిత కవచి కఠోర త్రిపురాంతక వృషాంకో వృషభరో వస్మోర్జులిత విగ్రహ సామప్రియ స్వర మహేశ్వరీ మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోమ సూర్యాగ్నిలోచన అవిర్యజ్ఞ మయస్సోమ పంచభక్త సదా శివ విశ్వేశ్వర వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుషో గిరీశో నట భుజంగ భూషణో వర్గో గిరిధన్వ గిరిప్రియాయ కృతివాసా పురారాతిర్భగవాన్ ప్రపదాదింబ మృత్యుంజయ సూక్ష్మతలు జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారుక్రమ రుద్రో భూతపదీస్తాన్ కోదిగంబ అష్టమూర్తిరణేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత గండ పరశురజ పాశవిమోచక మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విధవ్య బ్రోదాక్ష ద్వార హరో హర భగనిత్ర విధవ్యుక్త సహస్రాక్ష సహస్రప అమవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభు సేవస్య నామస్తోత్రం శతం శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రం సమాత్మని ఒక 1 minute డైలాగ్. ఆ డైలాగ్ తర్వాత ఫైట్ ఉందన్నమాట. అది సింగిల్ టేక్లో చేస్తాను. అలాగే ఈ కామెడీ కావచ్చు, హీరోయిన్ తోటి ఈ రొమాంటిక్ సీన్లే ట్రాక్ సపరేట్గా ఉన్నదండి. అది హెల్దీ అట్మాస్ఫియర్లో రొమాంటిక్ సీన్స్ కానీ ఆ టోటల్ స్ట్రీమ్ ప్లే కానీ అన్న ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఈ మంచి హిట్ అవ్వాలని మీ అందరి సహకారం అక్కడ ఉన్న మనస్ఫూర్తి కొట్టుకుంటూ మీ కిరణ్ నమస్కారం. Hello, good afternoon to everyone. First of all, thank you so much to Media Weekly ఇక్కడ వచ్చినప్పుడు మీకు దట్ సపోర్ట్ ఎప్పుడు మా పిల్లానే ఉండాలి అని ముందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ప్రెస్ మీట్స్ ఇలాంటి ఇంతకు ముందు జరిగింది. ఈసారి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ ఇంటికి చేస్తాం. ఫైనలీ రిలీజ్ డేట్తో మీ పాటు మేము ముందుకి వచ్చేసాం ఈసారి. అండ్ 12th Juneకి ఆ దీక్ష మూవీ రిలీజ్ అవ్వచ్చు బ్యాక్ దీక్ష. And producers are HC Dr. Ramakrishna Vatsa, even the director is for a movie. And I'm super happy. Thank you so much to Ramakrishna. So happy with the movie opportunity. ఈ మూవీలో it's going to be a very good kind of a movie. And నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు నీట్ అనేసి ఈవెన్ ఒక సాంగ్ చేశాను నన్ను ఎత్తనేసి. అదెక్స్ స్పెషల్ సాంగ్. అంటే సంథింగ్ ఇట్స్ అబౌట్ ద అవార్డ్ సాంగ్ అండ్ అవార్డ్ ఉంది దట్ నటి అవార్డ్ అండ్ ప్రెజెంట్ చేసాం ఆ సాంగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నా క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఏంటంటే ఐ లవ్ డాన్స్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ రియల్ లైఫ్ because I started my career in dance at Vicki. So it's getting so connected to my real life too. And after that when it comes to the artist, so plus our hero కిరణ్ గారు చాలా మంచి వర్క్ చేశారు. అండ్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. తనకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ లైఫ్లో ఇంకా రావాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మంచి బిల్డింగ్స్ ఫ్యూచర్లో చేయాలని కోరుకుంటున్నాను. అండ్ తన మనకి ఐ లవ్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా బికాస్ ఇంతకు ముందు కూడా ఐ హర్డ్ వెరీ నైస్ వర్క్. అండ్ వీళ్ళతో ఫైట్ సీన్స్ కూడా ఐ హ్యావ్ సీన్ దట్ వీరందరితో చూసాక చాలా బాగా వచ్చింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే రామకృష్ణ సార్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ దిస్. సో హీ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. మ్యూజిక్ వచ్చేసి రాజ్కలం గారు అండ్ నాకు సింగర్స్ వచ్చేసి అందరూ సీనియర్స్ దాని మరితయ్య వాళ్ళ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నాతో పాటు చాలా న్యూ కమర్స్ కూడా వస్తున్నారు. ఈవెన్ ఐ హ్యావ్ డన్ ద వర్క్ విత్ మై కో ఆర్టిస్ట్ రోహిత్ షా. సో జమ్మూ కాశ్మీర్ నుంచి చెప్పారు ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ అవర్ ఓషన్. సో తను కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఐ హోప్ తనకు ఇంగ్లీషింగ్ డేకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ వెరీ చాలా క్లోజ్ అయిపోయాను తులసి. సో షీఈ్ ఆల్సో నేమ్ కామన్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ యూ బికమ్ జస్ట్ లైక్ ఎ సిస్టర్స్. ఆ వాడిని కూడా అట్లా అయిపోయింది. సో వర్కింగ్ విత్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దీక్ష ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనలీ ద డేట్ ఇస్ 12th June. సో మీరందరూ నాకు ఎలా నా ఇంతకు ముందు ప్రీ జర్నీ నుంచి ఇండస్ట్రీ లెవెల్ వరకు సపోర్ట్ చేశారు. ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా పీపుల్.
ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. आगे तुम स्थान से आगे देखो निकले इन विलन as a prank character heroine of Taganya Ayati Peshi. Not in the magic not direct and producer Katarina. చాలా సాధారణ ఈ మూవీలో మధ్య పాడిన జవాన్ మొదలైన వాళ్ళు అవును చాలా అద్భుతంగా ఉంది. అలానే ఈ మూవీ సెన్సార్ రిలీజ్ కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో అతనికి చాలా హార్డ్ వర్క్ ఇంటెన్షన్తో వర్క్ చేస్తాను. సో ఆడియన్స్ అందరూ ఈ మూవీని లైక్ చేసి ఎంజాయ్ ఆడియన్స్ అందరూ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసి మూవీ అసిస్ట్ చేయాలని నేను ఆశతో కోరుకుంటున్నాను. Ja, bitte pas. అందరికీ నమస్కారం. నేను మిస్ మోనికా క్లాస్గా డాన్స్ అయ్యి ఆర్కే సింగ్ ఛానల్లో ఆర్కే దీక్ష నుండి ఎంజిగా పర్సెస్ కావాలని మన స్కూల్గా Group, hands-on, understand it. నేనే ఈ శాస్త్రం అదే ఇప్పుడు వస్తున్నావు సార్ ఇప్పుడు వచ్చా ఎక్కడో కాదే నెక్స్ట్ 15 minutes ఎలా ఎంత లేట్ వస్తుందో